హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దరిమూడి సులోచనారాయణ గారు రచించిన సంసార రథం అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 5 వినేద్దామండి. కబుర్లతో నవ్వులతో సునీత కిరణ్లకి టైం ఇట్టే గడిచిపోయింది. అబ్బా, అప్పుడే సాయంత్రం అయిపోయిందా? సూర్యాస్తమం చూస్తూ అంది సునీత. ఇద్దరు నీళ్ల ఒడ్డున నడుస్తున్నారు. ఈ రోజు ఇంత త్వరగా జరిగిపోయిందేమిటి? కిరణ్ కూడా ఆశ్చర్యపోయాడు. నువ్వేదైనా మంత్రం వేశావేమో? సునీత గోముగా చూసింది. నువ్వే పెట్టుంటావు మంత్రం అన్నాడు కిరణ్. ఇద్దరు పక్కుమని నవ్వారు. ఇద్దరి మనసుల్లో ఏదో తెలియని ఆనందం నాట్యం చేస్తుంది. ఒకరి పట్ల ఒకరికి ఉన్న అభిమానం ఇద్దరిని అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. కాబోయే భార్యాభర్తలు అనే తలంపు చనువు తీసుకోమని తొందర పెడుతున్నా మళ్ళీ ఏదో మొహమాటం అడ్డుపడుతుంది. ఇద్దరు పక్కపక్కన నడుస్తున్నప్పుడు ఒకరి చెయ్యి ఒకరికి తగలడమో, ఒకరి భుజం మరొకరికి ఆనడమో జరిగినప్పుడు ఇద్దరి ముఖాలు అనుకోకుండా అభిమానంగా తిరుగుతున్నాయి. ఇద్దరి కళ్ళల్లో నూనె సిగ్గులు దోబోచులాడుతున్నాయి. కొద్దిసేపటికి మళ్ళీ మాటే రానట్టుగా మౌనంగా నడవసాగారు. సునీత, నీకు నిజంగా మంత్రం పెట్టడం వచ్చనుకుంటా. ఎందుకలా అంటున్నావు? లేకపోతే నాలో ఇంత మార్పు ఎలా వస్తుంది? ఒక్కోసారి తలుచుకుంటే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ మాట నేనే అనొచ్చుగా. మళ్ళీ ఇద్దరు పక్కన నవ్వుకున్నారు. చీకటి అయిపోయింది, ఇక ఇంటికి వెళ్దామా అన్నాడు అతను. అబ్బా, ఇప్పుడేనా? ఆలస్యం అయితే ఆంటీ కంగారు పడుతుంది. అది నిజమే. ఇద్దరు కారు దగ్గరికి వచ్చారు. సునీత కారు లోపల కూర్చుంది. కిరణ్ కూడా కూర్చుని స్టార్ట్ చేశాడు. కానీ కారు 2 గజాలు నడిచి కుయ్యమని ఆగిపోయింది. అతను మళ్ళీ స్టార్ట్ చేశాడు. మళ్ళీ గజం నడిచి ఆగిపోయింది. మై గాడ్, పెట్రోల్ అయిపోయింది అన్నాడు అతను కంగారుగా. ఇప్పుడెలా? సునీత కూడా ఆదురతగా చూస్తుంది. కారులో కూర్చుని ఏదైనా వెహికల్ వస్తుందేమో చూడాలి. మనం ఇలా గండిపేటకి దూరంగా రాకుండా ఉంటే బాగుండేది అన్నాడు అతను నొచ్చుకుంటూ. ఇద్దరు కారులో కూర్చున్నాడు. కిరణ్ ముఖం చాలా ఆందోళనగా ఉండడం చూసిన సునీత పక్కన నవ్వింది. అతను ప్రశ్నార్థకంగా చూశాడు. నాకిప్పుడే ఇంటికి వెళ్ళాలనిపించడం లేదు, అందుకే ఇలా అయిందేమో. అతను కూడా నవ్వాడు. అతని చెయ్యి మెల్లగా జరిగి సునీత చేతిని అందుకుంది. చీకటి అతనికి ఆ ధైర్యం తెప్పించింది. సునీత కిరణ్లో ఒక లారీ అతన్ని బ్రతిమలాడి పెట్రోల్ తీసుకుని ఇంటికి చేరుకునేసరికి రాత్రి 9 గంటలు దాటిపోయింది. కారు ఇంటి ముందు ఆగేసరికి ఇల్లంతా హడావిడిగా ఉంది. డాక్టర్ గోపాలరావు గారి కారు బయట కనిపించింది. అది చూసి సునీత కిరణ్లో ఆశ్చర్యంగా ముఖాలు చూసుకున్నారు. ఎవరికో పెద్ద సుస్తు చేస్తేనే తప్ప ఆయన ఇంటికి రాడు. కిరణ్, సునీత లోపలికొచ్చారు. కృష్ణప్రసాద్, గోపాలరావు అప్పుడే భానుమతి గదిలో నుంచి బయటకు వస్తున్నారు. ఆవిడ బాగా షాక్ తింది. అదేమిటో తెలుసుకోండి. నేను ఉదయం మళ్ళీ వచ్చి చూస్తాను. టాబ్లెట్స్ గంటకొకటి చొప్పున వాడండి అని చెప్పాడు. ఏమైంది డాడీ? సునీత ఆదురతగా అడిగింది. మీ అమ్మకి ఒంట్లో బాగాలేదు అన్నాడు ఆయన. సునీత తల్లి గదిలోకి పరిగెత్తింది. కిరణ్ కూడా వెంట వెళ్ళాడు. భానుమతి మంచం మీద పడుకుని ఉంది. మమ్మీ? సునీత వెళ్ళి చప్పున పక్కలో కూర్చుని తల్లి చేతులు పట్టుకుంది. భానుమతి క్షణం సేపు కూతురి వైపు చూసింది. ఆ వెంటనే హిస్టీరియా వచ్చిన దానిలా వెక్కి వెక్కి ఏడవడం సాగింది. ఆ ఏడుపు హృదయ విదారకంగా ఎలాంటి వారినైనా కంటతడి తెప్పించేంత దీనంగా ఉంది. మమ్మీ, ఏమైంది మమ్మీ? సునీతకి ఏడుపు వచ్చేసింది. భానుమతి ఏడుపు ఆగలేదు. కిరణ్ మంచం దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. ఆంటీ, ఎంతో అనునయంగా ఆద్రంగా పిలిచాడు. భానుమతి ఏడుపు ఇంకా ఇంకా ఎక్కువైంది తప్ప తగ్గలేదు. డాక్టర్ని పంపిన కృష్ణప్రసాద్ లోపలికి వచ్చాడు. ఏడుస్తున్న భానుమతిని, బిక్కుమొగాలతో నిలబడిన పిల్లల్ని చూశాడు. భాను, భాను పిలిచాడు. దగ్గరికి వచ్చి మంచం మీద కూర్చుని తల మీద చేయి వేశాడు. భానుమతి అతని చెయ్యి అవతలికి తోసేసింది. మీరు నా మంచం మీద నుంచి లేవండి, నన్ను ముట్టుకోకండి, అవతలకు వెళ్ళండి అరిచినట్టుగా అంది. ఆ క్షణంలో పిచ్చి ఆవేశంతో ఉన్న భానుమతి ముఖం చూస్తుంటే సునీతకి భయం వేసింది. కృష్ణప్రసాద్ ఏం మాట్లాడలేదు. మంచం మీద నుంచి లేచాడు. సునీ, వెళ్ళి బట్టలు మార్చుకో. కిరణ్, వెళ్ళు, డాక్టర్ మీ ఆంటీని విశ్రాంతిగా ఉండనీయమని చెప్పాడు అన్నాడు. సునీత, కిరణ్ ఇద్దరు గది బయటకు వచ్చారు. ఇద్దరు అర్థం కానట్లు ముఖాలు చూసుకున్నారు. అమ్మకి ఏమైంది డాడీ? కొద్దిసేపైన తర్వాత సునీత తండ్రిని అడిగింది. మతిపోయింది, పళ్ళ బిగువన అన్నాడు అతను. అవునండి, నాకు మతిపోయింది.
నేను పిచ్చిదాన్ని అయ్యాను. నన్ను పిచ్చి ఆసుపత్రిలో చేర్పించండి. మీ పీడ వదిలించుకోండి, మీకు అడ్డుపోతుంది. భానుమతి ఎప్పుడో మంచం మీద నుంచి వచ్చిందో అపరకాళిలా చూస్తూ అంది. భాను, కృష్ణప్రసాద్ చప్పున లేచి వచ్చి పట్టుకున్నాడు. ఛీ, నన్ను వదలండి. మీరు మీరు ఇలాంటి వారని నేను అనుకోలేదు. ఎందుకంటే నేను చావడం నయం. చిచ్చి. భానుమతి తలుపుకేసి తల కొట్టుకోసాగింది. మమ్మీ, సునీత వచ్చి చప్పున బలంగా పట్టుకుంది. భాను, ప్లీజ్. సునీత చూడు ఎలా భయపడుతుందో. దాని మనసు పాడు చేయకు. నీకు ఎలా ఇష్టం ఉంటే అలా జరుగుతుంది. ముందు ఆ తల్లి కొడుకులు ఇద్దరిని ఇంట్లో నుంచి పంపించేయండి. నువ్వు ఎలా చెబితే అలా జరుగుతుందని చెబుతున్నానుగా. పద, రెస్ట్ తీసుకో. కృష్ణప్రసాద్ భార్య రెక్క పట్టుకుని బలవంతంగా గదిలోకి నడిపించి మంచం మీద పడుకోబెట్టాడు. ఘర్షణగా మాటలు వినిపించడంతో కిరణ్ కూడా అక్కడికి వచ్చాడు. సునీత మందు తాగించడంతో భానుమతి కొంతసేపటికి నిద్రపోయింది. పొద్దుట మేము వెళ్ళేటప్పటికి బాగానే ఉందిగా. అసలు ఏమైంది డాడీ? సునీత తండ్రిని అడిగింది. కృష్ణప్రసాద్ కుర్చీలో కూర్చున్నాడు. ఏమైంది అంకుల్? కిరణ్ కూడా ఆరాగా ఆదృతగా అడిగాడు. పిల్లలిద్దరూ అతని కుర్చీకి చెరో పక్కగా నిలబడి ఉన్నారు. ఏం జరిగిందో అతని నుంచి తెలుసుకోవాలని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ కృష్ణప్రసాద్ చెప్పలేకపోయాడు. వారికి సమాధానం చెప్పలేనట్టుగా జుట్టులోకి వేళ్లు పోనిచ్చుకుని టేబుల్ పై తలదించుకున్నాడు. ఓ గాడ్, వాట్ ఎ హెల్ అని గొనుక్కున్నాడు. మీరిద్దరు వెళ్ళి పడుకోండి, నేను ఇక్కడ ఉంటాను అన్నాడు. సునీత, కిరణ్ గది బయటికి వచ్చారు. ఇద్దరి మనసులు ఆందోళనమయంగా ఉన్నాయి. అసలు ఏమై ఉంటుంది అన్నాడు కిరణ్. సునీత అతని వైపు చూసింది. ఆ తల్లి కొడుకులిద్దరిని ఇంటిలో నుంచి పంపించేయండి అన్న తల్లి మాటలు చెప్పబోయింది, కానీ నిగ్రహించుకుంది. సునీత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సునీ. కిరణ్ సునీత భుజం మీద చెయ్యానించాడు. నాకు భయం వేస్తుంది కిరణ్ అంది. అధైర్యపడకు, ఆంటీకి తగ్గిపోతుందిలే అన్నాడు అతను. మనం ఇప్పుడు ఇల్లు మారడానికి తొందర ఏముందమ్మా? ఆంటీకి ఒంట్లో బాగాలేదు. ఈ పరిస్థితుల్లో మనం వెళ్ళిపోతే ఏం బాగుంటుంది? కిరణ్ తల్లితో అన్నాడు. అదంతా వాళ్ళు ఆలోచించుకోరుంటారులేరా. అంకుల్ మనం ఇంట్లో చేరడానికి రేపు బాగుందని ఎందుకు చెప్పాడంటావు? సత్యవతి చిరాగ్గా అంది. అడ్వాన్స్ ఇచ్చాం కదా అని అనుకుని ఉండొచ్చు. వాళ్ళకి ఏదైనా ఇబ్బందిగా ఉంటే మనం గమనించాలి, కానీ వాళ్ళు చెబుతారా? కిరణ్, నీ తలతిక్క ప్రశ్నలకి నేను జవాబు చెప్పలేను. మనం రేపు ఇల్లు మారేది ఖాయం. మనం ఇంటిలో నుంచి వెళితే ఆవిడకి శాంతిగా ఉంటుంది. తప్పనిసరిగా ఉండవలసినన్ని రోజులు ఎలాగో ఉన్నామో ఇక జాప్యం చేసే వాళ్ళని విసిగించడం భావ్యం కాదు. అంకుల్ ఏది చేసినా మన మంచిగా ఆలోచించే చేస్తారు. ఆయనకి ఎదురు చెప్పొద్దు అందే సత్యవతి. కిరణ్ నిట్టూర్చాడు. ఇదివరలో అయితే తల్లితో తర్కానికి దిగేవాడు, ఎదురు తిరిగేవాడు. మరీ ఇష్టం లేకపోతే తన మానాన తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయేవాడు. కానీ ఇప్పుడు కిరణ్ స్వభావం మారింది. తనకి ఒక బాధ్యత ఉందని తెలుసుకున్నాడు. తన అవివేకంతో తొందరపాటుగా ప్రవర్తిస్తే అది ముఖ్యంగా తల్లి కంటే ఎక్కువగా భానుమతిని, కృష్ణప్రసాద్ని బాధ పెడుతుందని గ్రహించిన తను జాగరూకతతో మసలడం నేర్చుకున్నాడు. సరేనమ్మా, నీ ఇష్టం అన్నాడు. కొడుకు తర్కానికి దిగినందుకు సత్యవతి సంతోషించింది. సత్యవతి వేరే ఇల్లు అద్దెకి తీసుకోగానే ఎప్పుడెప్పుడు ఇంటిలో నుంచి వెళ్ళిపోదామా అని క్షణాలు లెక్క పెట్టుకోసాగింది. అయినా ఈ ఇల్లు విడిచి తను ఎంత దూరం వెళుతుంది? కృష్ణప్రసాద్ రోజు కోర్టుకు వచ్చిపోయి తోవే ఇది. మధ్యాహ్నం లంచ్ టైంలో అతనికి పని ఒత్తిడి లేకపోతే ఒక అరగంట వచ్చి వెళ్ళొచ్చు. కానీ కిరణ్ ఆలోచన ధోరణి పూర్తిగా భిన్నంగా ఉంది. ఈ వేరే ఇల్లు తీసుకోవాలనే సూచన ఎవరి ద్వారా జరిగింది అతనికి తెలియదు. కానీ దానిని కృష్ణప్రసాద్ వెంటనే ఆమోదించడంతో మరీ ఇల్లు కుదిరింది. నెల అద్దె అడ్వాన్స్గా ఇచ్చి వెళ్లాల్సిన రోజు నిర్ణయం కూడా అయిన తర్వాత అతనికి సత్యవతి ఈ విషయం చెప్పింది. ఈ మాట వినగానే అతను కంగారు పడ్డాడు, అడ్డు చెప్పబోయాడు. కానీ సత్యవతి ఇది కృష్ణప్రసాద్ చేసిన నిర్ణయం అనగానే వారు మాట్లాడలేకపోయాడు. ఇప్పుడిప్పుడే అతనికి సునీత మధ్య అనిర్వచనీయమైన స్నేహాభిమానాలు పెరుగుతున్నాయి. కొద్ది రోజుల్లో తామిద్దరూ కాబోయే భార్యాభర్తలనే భావన ఇద్దరూ అనుకోకుండా ఒకరి వైపు ఒకరు మాటల సందర్భంలో చూసినప్పుడు చెంపలో ఎరిపెక్కేలా చూస్తుంది. సునీత ఇప్పుడు కిరణ్ గది పట్ల ఎంతో శ్రద్ధ తీసుకుంటుంది. ఉదయం అతను లేచేసరికి పేస్ట్, బ్రష్ రెడీగా ఉంటాయి. ముఖం కడుక్కుంటాడో లేదో వేడివేడి కాఫీ కప్పు టేబుల్ మీద సిద్ధంగా ఉంటుంది. భానుమతికి ఒంట్లో బాగా లేకపోయినా అతని భోజనం ఎంతో శ్రద్ధగా మెచ్చి ఉంటుంది. సాయంత్రం అతను ఆఫీస్ నుంచి వచ్చేసరికి పక్క మీద తెల్లటి డుప్పడి ఉంటుంది.
గదిలో టేబుల్ రికార్డర్ ఆన్ చేసి సన్నగా సంగీతం వినిపిస్తూ ఉంటుంది. చదువుకోవడానికి ఆ రోజు పేపర్, నచ్చిన పుస్తకమో దిండు దగ్గర రెడీగా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈ పనులన్నీ చేసేది సునీత అని అతనికి తెలుసు. కానీ ఒక్కసారి కూడా ఆ పనులు చేస్తుండగా సునీతని చూడలేదు అతను. సునీత కిరణ్తో మాట్లాడడం ఎవరికీ కనిపించదు. కానీ అతనికి తనతో మాట్లాడినట్టే ఉంటుంది. ఆ రోజు అతను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు షర్ట్ తీసుకుని వేసుకోబోతుంటే ఒక చిన్న కాగితం గుండు సూదితో తగిలించి ఉంది. కిరణ్ అది చూశాడు. సాయంత్రం త్వరగా రావాలి, నేను షాపింగ్కి వెళ్ళాలి అని ఉంది. అతను సాయంత్రం ఆదరాబాద్రాగా బస్సు అందకపోతే టాక్సీలో త్వరగా వచ్చేశాడు. అతను ఆఫీస్ నుంచి వస్తూ పువ్వులు తెచ్చాడు. కానీ సునీతకి ఇవ్వాలంటే భయం. అందుకే స్నానానికి వెళ్ళేటప్పుడు తన కోసం కాఫీ కప్ ఉండే చోట అది పెట్టి ఊరుకున్నాడు. అతను స్నానం చేసి తిరిగి వచ్చేసరికి అక్కడ పువ్వులు పట్టడం లేదు. థ్యాంక్ యూ అన్న అక్షరాలు రాసిన చిన్న కాగితం కాఫీ కప్పు కింద ఉంది. ఆ అక్షరాలు అతనికి ఎంతో ముద్దొచ్చాయి. తను తెచ్చిన పూలమాల సునీత జడలో వయ్యారాలు పోతూ ఒదిగి ఉండడం చూసి అతనికి ఎంతో ఆనందం కలిగింది. అతనికి తెలియకుండానే అతని కళ్ళు సునీత కోసం వెతుకుతాయి. అతని మనసు సునీత గురించి ఆలోచిస్తుంది. ఇది అతనికి ఎంతో ఇష్టంగా మధురంగా ఉంది. తెల్లవారు లేవగానే ఆఫీస్కి వెళ్లే ముందు, ఆఫీసు నుంచి మళ్ళీ రాగానే సునీత చేసే ఈ తమాషా పనుల కోసం అతని మనసు ఎదురు చూసేది, ఆనందం పొందేది. ఇలాంటి సమయంలో తల్లి ఇంట్లో నుంచి మనం రేపు వేరే వెళ్ళిపోతున్నామని చెప్పిన వార్త ఆశానిపాతం అయ్యింది. భానుమతికి ఒంట్లో బాగాలేదు. ఈ సమయంలో వెళ్ళడం భావ్యం కాదన్న అతనికి ఆలోచనని ఇది కృష్ణప్రసాద్ నిర్ణయం, మనం కాదనకూడదు అంటూ తల్లి తోసిపారేసింది. అతనికి ఏం చెయ్యాలో తోచలేదు. అతను తల్లి గదిలో నుంచి వదిలికి వచ్చేసరికి సునీత అక్కడ ట్రాన్సిస్టర్ పెట్టుకుని కూర్చుని ఉంది. అతను మామూలుగా అయితే తనంతట తాను ఎప్పుడూ సునీతతో మాట్లాడాడు. ఈరోజు ఆ అలవాటును కూడా వదిలేసి సరాసరి సునీత దగ్గరికి వెళ్ళాడు. అతన్ని చూడగానే సునీత ట్రాన్సిస్టర్ తగ్గించింది. తలెత్తి చూసింది. అతను కూడా సునీతనే చూస్తున్నాడు. కూర్చో కిరణ్ అంది. రేపు మేము వేరే ఇంట్లోకి వెళ్తున్నామట, నీకు తెలుసా అని అడిగాడు. సునీత తెలుసన్నట్టు తల ఊపింది. అతను కూర్చున్నాడు. ఇది ఎవరి నిర్ణయం? నాకు తెలియదు అంది సునీత. ఈ నిర్ణయం చేసే ముందు ఒక్క చిన్న మాట అడగాలని కూడా వాళ్ళకి తోచలేదు. నేను కూడా అదే అనుకుంటున్నాను. నాకు నాన్న మధ్యాహ్నం చెప్పే వరకు తెలీదు. ఆంటీకి తెలుసా? తెలుసు. నాన్న నాతో అమ్మతో ఒకేసారి చెప్పారు. ఆంటీ ఏమంది? మంచిది అంది. ఏమంటుంది? బహుశా ఆంటీకి కూడా మనలాగానే తెలుసుండదు. ఇది మా అమ్మ నిర్ణయం అయి ఉంటుంది అన్నాడు అతను నిస్పృహగా. పోనీలే కిరణ్, ఇది వరకు మనకి ఇల్లు ఒకటే, ఇప్పుడు 2 ఇళ్ళు అనుకుందాం. సునీత అతన్ని ఉత్సాహపరుస్తున్నట్టుగా అంది. అవునవును, ఇక నేను రోజు ఆఫీస్ నుంచి రాగానే నీకు ఫోన్ చేస్తూ ఉండాలి అన్నాడు అతను. ఎందుకు? నువ్వు 2 ఇళ్లలో ఎక్కడుంటే అక్కడికి రావడానికి. సునీత పక్కన నవ్వింది. కిరణ్కి కూడా నవ్వొచ్చింది. సునీ, అవతల గదిలో నుంచి భానుమతి పిలుపు వినిపించింది. ఆ కంఠం విసుగ్గా చిరాగ్గా ఉంది. వస్తున్నా మమ్మీ. సునీత చప్పున లేచి తల్లి గదిలోకి వెళ్ళింది. కిరణ్ కూడా సునీత వెనకే వెళ్ళాడు. ఏమిటా నవ్వులు? తలనొప్పి పుడుతుంటే? గదిలోకి వస్తున్న కిరణ్ చూసి భానుమతి ఆగింది. సారీ మమ్మీ, కిరణ్ ఏదో అంటుంటే నవ్వొచ్చింది. నీకు బత్తాయి జ్యూస్ ఇవ్వనా? ఇవ్వు. సునీత అక్కడే ఉన్న బత్తాయిలు చాకు తీసుకుంది. ఈ పూట మీకు ఎలా ఉందా ఆంటీ? దగ్గరికి వచ్చి అడిగాడు కిరణ్. బాగానే ఉంది. ఆ కాయలు కోసేటప్పుడు జాగ్రత్త, చేయి కోసుకోకు. కిరణ్ వైపు చూడకుండా కూతురుతో అంది. నేను తీస్తానిలాతే. కిరణ్ సునీత దగ్గరికి వెళ్ళి బత్తాయిలు చాకు తీసుకున్నాడు. సునీత గ్లూకోజ్ తెచ్చింది. కిరణ్ రసం తీసి గ్లాస్ తెచ్చి భానుమతికిచ్చాడు. తీసుకోండి ఆంటీ. గోడవైపు తిరిగి పడుకున్న భానుమతి వెంటనే లేవలేదు. ప్రసన్నంగా అతనితో మాట్లాడలేదు. ముభావంగా అక్కడ పెట్టు అంది. కిరణ్ పెట్టాడు. అతను అక్కడ చాలాసేపు కూర్చున్నాడు. కానీ భానుమతి ఇటు తిరగలేదు, ఆ రసం తాగలేదు. అరగంట తర్వాత సునీత కిరణ్ బయట వాకింగ్గా నడుస్తున్నారు. కిరణ్ అన్నాడు, నువ్వైనా చెప్పు సునీత, ఆంటీకి అసలు ఏమైంది? అది సుస్థితో వచ్చిన నీరసం కానీ విసుగు కానీ కానే కాదు. నా మీద ఎందుకో కోపం వచ్చింది. ఎందుకై ఉంటుంది? నేనేం చేశాను? అతను నుదుటి మీద కొట్టుకున్నాడు. ఎంత గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించినా గుర్తు రావడం లేదు. నువ్వు గమనించావో లేదో, అంకుల్ కూడా చాలా సీరియస్గా ఉన్నారు. అమ్మకి ఒంట్లో బాగా లేకపోవడంతో నాన్న అలా అయిపోయి ఉంటారు. అంతకంటే ఇంకేం లేదు అంది సునీత.
అతను నడుస్తున్నవాడల్లా ఆగిపోయాడు. అతని ముఖం ఎందుకో గాని ఎర్రగా కందిపోయింది. తడబడుతున్నట్టుగా అడిగాడు, నేను వెళ్ళిపోతున్నానంటే నీకెలాగో లేదు? సునీత కళ్ళు రెపరెపలాడినాయి. ఎందుకు లేదు అంది. ఎలా ఉంది? నీ సంగతి చెప్పు ముందు. అతను చెప్పలేదు. సునీత చేయి తీసుకుని చేత్తో బంధించాడు. వెచ్చటి ఆ స్పర్శతో అతను ఎంతో చెప్పినట్టే ఉంది సునీతకి. కిరణ్ ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి వచ్చేశాడు. అతను గబగబా గదిలోకి పరిగెత్తినట్లుగా వెళ్ళాడు. అక్కడ అతను ఆశించినట్లుగా టేప్ రికార్డర్లో నుంచి మ్యూజిక్ వినిపించడం లేదు. కుర్చీలో సునీత కూర్చుని లేదు. దూరంగా తల్లి గదిలో నుంచి మాటలు వినిపిస్తున్నాయి. అతను గబాల్లా వెనక్కి తిరిగి అక్కడికి వచ్చాడు. సత్యవతి ఇంటి యజమానురాలితో కూర్చుని కబుర్లు చెబుతూ కాఫీ తాగుతుంది. అక్కడ సునీత లేదు. సత్యవతి కొడుకుని చూడగానే, వచ్చావా కిరణ్? రా, వీడేనండి మా అబ్బాయి అంటూ చూపించింది. అమ్మా, సునీత రాలేదా? రాలేదు. నువ్వు బట్టలు మార్చుకో, టిఫిన్ తిందో గాని అంది. కిరణ్ వెనక్కి తిరిగి తన గదిలోకి వచ్చాడు. అతని ఉత్సాహం అంతా అడగంటినట్టు అయ్యింది. ఆ గదిలో సామానంతా చిందరవందరగా ఉంది. సునీత వస్తుందని, సర్దుతుందని అతను అనుకున్నాడు. నిన్న సాయంత్రం ఈ కొత్త ఇంట్లోకి వచ్చేశారు. భానుమతికి ఒంట్లో బాగా లేకపోవడం వల్ల రాలేకపోయింది. కృష్ణప్రసాద్ ఎక్కడో పార్టీ ఉందని వెళ్ళాడు. తన ఆఫీస్ నుంచి సరాసరి కొత్త ఇంటికే వచ్చాడు. అప్పుడు కూడా సునీత తల్లితో రాలేదు. తల్లికి మందులు ఇవ్వాలి కాబట్టి ఇంట్లోనే ఉందని సత్యవతి చెప్పింది. కిరణ్ ఈరోజు ఉదయం ఆఫీస్కి వెళ్లే ముందు కృష్ణప్రసాద్ ఇంటికి వెళ్ళాడు. భానుమతితో కుశల ప్రశ్నలు అయిన తరువాత సునీతని అడిగాడు, సాయంత్రం ఏ ఇంటికి రావాలి నేను? మీ ఇంటికే అంది సునీత. దేవి గారు అక్కడ ఉంటారా మరి? తప్పకుండా ఉంటాను. దొరగారు వచ్చేసరికి గది సర్ది టేప్ రికార్డర్ ఆన్ చేసి కుర్చీలో కూర్చుని పేపర్ చూస్తూ ఉంటారు. ఇప్పుడే ఈ దొరగారి విన్నపం ఒకటి ఉంది. ఈ రాత్రి దేవి గారి భోజనం అక్కడే. భోజనమా? అమ్మో, నేను మళ్ళీ ఇంటికి ఎలా రావాలి? చీకటి పడిపోదు? దిగబెట్టడానికి నేను లేనా? నాకు భయం వేస్తుంది బాబు. నాతో రావడానికా? కిరణ్ ముఖం చూసి పక్కన నవ్వింది. అతన్ని సాగనంపడానికి గేట్ వరకు వచ్చింది. అతను స్కూటర్ మీద కూర్చుని స్టార్ట్ చేస్తుంటే సునీత స్కూటర్ హ్యాండిల్ మీద చెయ్యేసింది. కిరణ్, ఒక ప్రామిస్ ఇవ్వు. ఇచ్చేశాను. ఏమిటి అడగకుండానే? ఆశ్చర్యంగా చూసింది. సునీ, నా మనసు ఒక తెల్ల కాగితం. దాని మీద సంతకం పెట్టి నీకు ఇచ్చేశాను. నీ ఇష్టం వచ్చిన వాగ్దానాలు రాసేసుకోవచ్చు. నన్ను అడగనవసరం లేదు. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పు, నేను నీకు ఏం ప్రామిస్ ఇచ్చాను? నువ్వు నాకు ఇచ్చిన ప్రామిస్ ఏమిటంటే, నీ గది నా ఇష్టం వచ్చినట్టు నేను సర్దుతాను. నువ్వు కాదనకూడదు. అవును, సరేనా? నా గదే కాదు, నా జీవితం కూడా నీ ఇష్టం వచ్చినట్టుగా చక్కదిద్దుకో, అలంకరించుకో. అబ్బబ్బా, ఏమిటి వాళ్ళ అంతే మాట్లాడేస్తున్నావు? నిన్నటి నుంచి నిన్ను చూడలేదుగా. మాటలు ఎన్నో మాటలైపోయినాయి. అమ్మో, టైం అయిపోతుంది. స్కూటర్ స్టార్ట్ చేశాడు. సునీత అతన్ని పంపే నవ్వు ముఖంతో ఇంట్లోకి తిరిగి వచ్చింది. మనుషులు ఎంత విచిత్రంగా మారుతారు. ఈ కిరణ్ చూస్తే ఆ కిరణేనా అనిపిస్తుంది. ఆఫీస్కి వెళ్ళిన కిరణ్ ఆ రోజు ఎంతసేపటికి సాయంత్రం కానంటే అతి భారంగా అనిపించింది. 5 గంటలకి ఆఫీస్ నుంచి బయలుదేరే ముందు కృష్ణప్రసాద్ ఇంటికి ఫోన్ చేశాడు. వంట మనిషి ఫోన్ తీసింది. సునీత లేదు అంది. ఎక్కడికి వెళ్ళింది? ఏం తెలియనట్టే అడిగాడు. తెలీదు, మధ్యాహ్నం 3 గంటలకే ఇంట్లో నుంచి వెళ్ళింది అంది. అలాగా? అతను ఫోన్ పెట్టేశాడు. మనసంతా ఆనందం, ఉత్సాహం, తొందర అనే రకరకాల భావాలతో రంగుల హరివిల్లులాగా అయ్యింది. ఆగమేఘం మీద వచ్చినట్లుగా స్కూటర్ మీద రహిమని ఇంటికి వచ్చాడు. అతనికి సునీత రాలేదంటే ఆశ్చర్యంగా ఉంది. నమ్మశక్యం కాకుండా ఉంది. ఈ ఆశాభంగం భరించలేనట్టుగా ఉంది. తన గదిలోకి వచ్చిన కిరణ్ ఒక్క క్షణం ప్యాంటు జేబులో చేయి పెట్టుకుని తదేకంగా ఆలోచిస్తూ పరధ్యాసగా నిలబడ్డాడు. సత్యవతి కాఫీ, టిఫిన్ తెచ్చి అక్కడ పెట్టింది. మనం అదృష్టవంతురంలా కిరణ్. ఇంటామె చాలా మంచిది. ఒక మేనకోడలు తప్ప ఎవ్వరూ లేరట. పాపం, భర్త పోయి ఏడాది అయిందట. ఆవిడ ఏదో చెబుతూనే ఉంది. కిరణ్కి ఆ మాటలేవి చెవికి ఎక్కనే లేదు. అతను గబాల వెనుక తిరిగి అంగలేస్తున్నట్టుగా నడుస్తూ గబగబా బయటికి వెళ్ళిపోయాడు. ఇంట్లో నుంచి బయటికి వచ్చిన కిరణ్ రోడ్డు దాటి ఎదురుగా కనిపిస్తున్న బేకరీ షాప్లోకి వచ్చి సునీతకి ఫోన్ చేశాడు. మళ్ళీ వంట మనిషే తీసింది. సునీత ఎక్కడికి వెళ్ళిందో తెలుసా అని అడిగాడు. నాకు తెలియదు బాబు, నాకేం చెప్పలేదు. ఆంటీని అడిగి చెప్పు. అలాగే. వంట మనిషి వెళ్ళి అడిగి వచ్చింది. స్నేహితురాలు జయ దగ్గరికి వెళ్ళిందట బాబు. సరే, కిరణ్ ఫోన్ పెట్టేశాడు. జయ దగ్గరికి వెళ్ళిందా? తనకి ఇంత ఆశ పెట్టి తన విషయం మర్చిపోయిందా?
అతనికి చాలా అవమానంగా అనిపించింది. నిరుత్సాహం, ఆశాభంగం రోషంగా, ఆగ్రహంగా మారాయి. అతను ఇంటికి తిరిగి వచ్చాడు. చిందరవందరగా ఉన్న గది అతన్ని మరింత చిరాకు పరిచింది. ఉదయం తల్లి సర్దబోతుంటే, వద్దమ్మా ఉండని, సాయంత్రం నేను సర్దుకుంటాను అని అడ్డు తగిలాడు. సునీత తన విషయమే గుర్తులేనట్టుగా జయింటికి వెళ్ళడం కిరణ్కి ఆశ్చర్యంగా ఉంది. అతను టై విప్పాడు. బూట్ ఊడదీసి మేజోళ్ళు లాగాడు. అతని కంటికి సునీత అక్కడ కుర్చీలో కూర్చుని నవ్వుతున్నట్టుంది. పక్కలు సర్దుతున్నట్టే ఉంది. టేప్ రికార్డర్ ఆన్ చేసి ఆ సంగీతానికి అనుగుణంగా ఆ గదిలో గిరగిరా తిరుగుతూ కిలకిలా నవ్వుతున్నట్టే ఉంది. సునీత రాలేదు. అయినా కిరణ్కి సునీత వచ్చినట్టే ఉంది. కళ్ళు ముందు నుంచి ఎంత వద్దనుకున్నా సునీత రూపం చెదరడం లేదు. అతను కాఫీ, టిఫిన్ సంగతి మర్చిపోయినట్టుగా కూర్చుండిపోయాడు. టెలిఫోన్ గణగణా మోగింది. పుస్తకం చదువుతున్న సునీత ఫోన్ తీసింది. హలో, మెల్లిగా అంది. హలో సునీత, నేను కిరణ్ని మాట్లాడుతున్నాను. ఫోన్ పెట్టేకు ప్లీజ్, ఒక నిమిషం నీతో మాట్లాడాలి. అవతల నుంచి ఎంతో దీనంగా వినిపించింది. ఏమిటి కిరణ్, నన్ను ఎందుకిలా పరీక్షిస్తున్నావు? నేనేం అపరాధం చేశాను? కిరణ్ గొంతులో నిష్ఠూరత, నిస్సహాయత స్పష్టంగా ప్రతిధ్వనిస్తున్నాయి. సునీత మాట్లాడలేదు. సునీ, నిన్నే మాట్లాడవే. నా వల్ల ఏం తప్పు జరిగింది? మీ ఇంటికి వస్తే నువ్వే నాకు ఎందుకు కనిపించడం లేదు? ఇంట్లో ఉండి కూడా లేదనిపించేటంత తప్పు నేనేం చేశాను? సునీత అతనికి ఏదో చెప్పాలని ప్రయత్నించి సాధ్యం కానట్టుగా ఆగిపోయింది. నిన్ను చూసి 10 రోజులైంది. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, మీరు నన్ను వేరే ఇల్లు అనే నెపంతో ఇంట్లో నుంచి నన్ను దూరంగా తరిమేశారు. అంత నీచమైన పని నేనేం చేశాను సునీ? నాకు నిజంగా అర్థం కావడం లేదు. కిరణ్ ప్లీజ్, నువ్వు అలాంటిదేం అనుకోవద్దు. నూతులో నుంచి మాట్లాడుతున్నట్లుగా ఉన్నాయి సునీత మాటలు. నేనేమనుకోవాలో నువ్వే చెప్పు. నీ ఇంట్లో నుంచి నేను వచ్చేసిన తర్వాత మీలో ఎందుకు అలా హఠాత్తుగా మార్పు వచ్చింది? ఆంటీ కూడా నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. అంకుల్ సరే సరే, నేను వస్తే చాలు ఎంతో పని ఉన్నట్టు ప్రవర్తిస్తున్నారు. నువ్వు నా కంటికి కనిపించవు. షటప్, కిరణ్ ఉన్నట్టుండి గట్టిగా అరిచాడు. కిరణ్, సునీత నిటారుగా అయ్యింది. సారీ సునీ, నిన్ను కాదు, ఇక్కడెవరో ఫోన్ పెట్టేయమంటుంటే అరిచాను. చెప్పు సునీత, ఏమైంది అసలు? ఏమీ కాలేదు. నేను నీతో ఒకసారి మాట్లాడాలి. నన్ను ఎక్కడికి రమ్మంటావో చెప్పు, వస్తాను. సునీత మాట్లాడలేదు. చెప్పు సునీ, నా బాధ నీకు అర్థం కావడం లేదా? అర్థమవుతుంది, కానీ నా బాధ ఎవరికి చెప్పుకోను? అంటే అంటే నేను చచ్చిపోయినట్లేగా. కిరణ్, నీ బాధ చెప్పుకోవడానికి నేను కాదన్నమాట. నీకు చెప్పలేను, అంత పరాయివాడిని అయిపోయానన్నమాట. ఆల్ రైట్, సరే అలాగే, కానీ నేను నిన్ను ఒకసారి చూడాలి. ఎక్కడికి రమ్మంటావో చెప్పు. కిరణ్, త్వరగా చెప్పు. ఇక్కడ ఫోన్ పెట్టేమని షాప్ అతను తొందర చేస్తున్నాడు. కిరణ్ ప్లీజ్, వెంటనే చెప్పు. పార్కుకు రారా? పోనీ ఏదైనా సినిమా హాల్కి? వద్దు, జయ ఇంట్లో మీట్ అవుదామా? ఓహో, మరి ఎక్కడ వీలవుతుందో చెప్పు. ఎక్కడా వీలు కాదు. వీలు కాదా? ఎందుకని సునీ? కిరణ్, నేను నిన్ను కలవనని, మాట్లాడనని అమ్మకి మాట ఇచ్చాను. నాన్న మీద ఒట్టేసి మరీ ఇచ్చాను. సునీ, ఆ పిలుపు ఆవేశంలా ఉంది. నన్ను మర్చిపో. నాకు ఫోన్ చేయకు. నన్ను కలవాలని చూడకు ప్లీజ్. నువ్వు నీ మనసు అనే తెల్లని కాగితం మీద సంతకం పెట్టి నాకు ఇచ్చానన్నావుగా, దాని మీద నేను అడుగుతున్న వాగ్దానాలు ఇవే. సునీత తనే ఫోన్ పెట్టేసింది. కిరణ్ నిశ్చేష్టుడిలా నిలబడిపోయాడు. షాప్ ఓనర్ కళ్ళెరు చేస్తూ ఫోన్ లాక్కున్నాడు. ఇక్కడ అవసరానికి 1-2 మాటలు మాట్లాడాలి కానీ రామాయణాలు, ప్రేమాయణాలు కాదు. ఇంకెప్పుడు మా షాప్లోకి ఫోన్ చేయడానికి రావద్దు, తెలిసిందా? కిరణ్ జవాబు చెప్పలేదు. నిద్రలో నడుస్తున్న వాడిలా షాప్లో నుంచి యువతలికి వచ్చాడు. అతని మనసంతా మొద్దుబారినట్లుగా ఉంది. భానుమతి సునీత దగ్గర అంత పెద్ద ఒట్టు తీసుకోవాల్సిన ప్రమాదం ఏమొచ్చింది? అతనికి ఆలోచన శక్తి నశించింది. డియర్ సునీత, నువ్వు మా ఇంటికి వస్తావని, వీలు కాకపోతే కనీసం ఉత్తరమైనా రాస్తావని ఈ 15 రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. హఠాత్తుగా ఇలా ఎందుకు మారిపోయావో నాకు అర్థం కావడం లేదు. నేను చేసిన తప్పేమిటి? నేను నీకు ఏం బాధ కలిగించాను? నువ్వు ఇలా పాషాణమూర్తిలా ఎందుకు మౌనంగా అయిపోయావు? నువ్వు మా ఇంటికి రావు. నేను మీ ఇంటికి వస్తే ఇంట్లో ఉండి కూడా వంట మనిషి చేత లేదని చెప్పిస్తావు. నేను చేసిన అపరాధం ఏమిటో నాకు బొత్తిగా అర్థం కావడం లేదు. ఒకవేళ నాకు తెలియకుండానే ఏ విషయంలోనైనా నీ మనసు నొప్పించినట్లయితే నన్ను మన్నించమని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. ముఖాముఖి నా ఎదుటకు వచ్చి నా తప్పుని ఎత్తి చూపించు. తలవాచేట్లు నన్ను చివాట్లు పెట్టు.
నీ ఇష్టం వచ్చినట్లు ఏదైనా చెయ్యి. నాకు ఇలా మౌనంగా దూరంగా మాత్రం ఉండిపోకు. రోజు రోజు ఏ పూటకి ఆ పూటే నీ పిలుపో ఉత్తరమో స్వయంగా నీవే వస్తావేమోనని ఆశ నన్ను ఈ బాధ భరించేట్టు చేస్తుంది. ఒకసారి నాకు కనిపించి అసలు జరిగిందేమిటో చెప్పి ఈ నరకయాతన నుంచి నన్ను తప్పించు ప్లీజ్. నేను జయ వాళ్ళ ఇంటికి వచ్చాను. అక్కడ నువ్వు ఎదురవుతావేమోననే ఆశతో. నాకు నువ్వు పొద్దుటే వచ్చి వెళ్ళావని చెప్పింది జయ. నువ్వు మునుపటిలా లేవని, దేనికోసమో బాధపడుతున్నట్లుగా దిగులుగా ఉన్నావని కారణం అడిగితే నువ్వు ఊరుకోవడం మినహా ఇంకేమీ చెప్పలేదని జయ చెప్పింది. సునీ, నువ్వు ఏ బాధకైనా గురి అయితే దానికి కారణం నేనే అనిపిస్తుంది. మీ ఇంటికి సరాసరి వచ్చేసి నిన్ను చేయి పట్టిలాగి నిజం చెప్పేంత వరకు వదలకూడదు అన్నంత ఆవేశంగా ఉంది. కానీ నాకు తెలుసు, నేను అలా మూర్ఖంగా ప్రవర్తిస్తే నీకు మరీ కోపం వస్తుంది. అందుకే జంకుతో ఆగాను. నా సహనం అంతా కూడా తీసుకుని ఉత్తరం రాస్తున్నాను. సునీ, ఆఖరిసారిగా అడుగుతున్నాను, నా వల్ల జరిగిన పొరపాటేమిటి? నువ్వు ఉత్తరం రాయలేకపోతే రేపు సాయంత్రం 6 గంటలకి పబ్లిక్ గార్డెన్స్కి రా. అక్కడ ఇదివరకు మనం కూర్చుని కబుర్లు చెప్పుకున్న చెట్టు కింద కలుసుకుందాము. నన్ను నిరాశపరచకు. ఇది ఆఖరి ఉత్తరం. దీనితో నా సహనం అంతా అయిపోయింది. ఇక మర్యాదని నేను లక్ష్య పెట్టాను. సరాసరి మీ ఇంటికే వచ్చేస్తాను. నిన్ను చూడనివ్వకుండా మీ అమ్మ నాన్న ఎవ్వరూ నన్ను ఆపలేరు. నేను చాలా మొండివాణ్ణి. నువ్వు తప్పకుండా రేపు సాయంత్రం గార్డెన్స్కి రా. వచ్చి ఒకసారి కనీసం గుడ్ బై అనే ఒక చిన్న మాట అయినా చెప్పి వెళ్ళు. నన్ను ఈ నరకం నుంచి తప్పించి పుణ్యం కట్టుకో. నీకు నేనంటే ఏ కారణం చేతనైనా అయిష్టత కలిగితే నిర్మోహమాటంగా చెప్పేయి. నేనేమీ అనను. నేనే ఈ ఊరు నుంచి వెళ్ళిపోతాను. మళ్ళీ నీ కంటికి కనిపించను. కిరణ్. భానుమతి పచ్చగడ్డిలో పచార్లు చేస్తున్నట్లుగా అటూ ఇటూ తిరుగుతూ ఆ ఉత్తరం మరొక్కసారి ఆశాంతం చదివి మడిచి బ్యాగ్లో పెట్టుకుంది. భుజం మీద నుంచి జారిన సాల్వాన్ని సరిచేసుకుంటూ నిట్టూర్చింది. ఆ ఉత్తరంలో కిరణ్ పడుతున్న ఆత్మఘోష భానుమతికి బాగానే అర్థమవుతుంది. అతన్ని అంత బాధకి గురి చేస్తున్న పాపం అంతా తనదే అనిపించసాగింది. సునీత తనకి తెలియకుండా కిరణ్తో మాట్లాడడం కానీ, ఫోన్ చేయడం కానీ, ఉత్తరం రాయడం కానీ చేయనని తండ్రి మీద ఒట్టు వేసి వాగ్దానం ఇచ్చింది. ఆ వాగ్దానం ప్రకారమే కిరణ్ దగ్గర నుంచి ఉత్తరం రాగానే సరాసరి తెచ్చి తన చేతికిచ్చింది. ఎలా వచ్చింది ఇది? కంగారుగా అడిగింది. మనిషి చేత పంపించాడు. సునీ సందేహంగా చూసింది. భయపడకు మమ్మీ. నేనేం నీకు ఇచ్చిన వాగ్దానం నా కంఠంలో ప్రాణం ఉండగా తప్పను. సునీత వెళ్ళిపోతున్నదల్లా ఆగింది. శాంతం తలెత్తి తల్లివైపు చూడకుండానే అంది. మమ్మీ, అతనికి నువ్వు సమాధానం చెప్పు. నా సంగతి ఎత్తొద్దు. నన్ను మర్చిపోమ్మని. సునీతకి దుఃఖంతో గొంతు పూడుకుపోయింది. చటుక్కున తల తిప్పి వెళ్ళిపోయింది. భానుమతి చేతిలో ఉత్తరం పట్టుకుని చలనం లేనట్టుగా అలాగే కూర్చుంది. ఎలాంటి విషమ పరీక్ష ఎదురైంది? ఒకే గూటులో ఉండాల్సిన పక్షుల్లా ఇద్దరిని జంటగా దరిచేర్చడానికి ప్రయత్నించిన తన చేతులతోనే ఆ ఇద్దరిని విడదీయాల్సి వచ్చింది. ఆ పసి మనసులో ఎంత బాధకి గురవుతున్నాయో తను ఎరగందేమీ కాదు. కానీ ఇది తప్పనిసరి. తను ఈ కఠోర నిశ్చయంతో తన భవిష్యత్తు, సునీత భవిష్యత్తు కూడా కనిపిస్తున్నాయి. భానుమతి ఆ ఉత్తరం 1-2 సార్లు చదివింది. కిరణ్ సహనాన్ని ఇంతకంటే ఎక్కువ పరీక్ష పెట్టడం మంచిది కాదు అనిపించింది. 6 గంటలు అవుతుండగా భానుమతి లేచి జడ వేసుకుని చుట్ట చుట్టుకుంది. బట్టలు మార్చుకుంది. అసలే ఒంట్లో బాగాలేదు. ఈ చలిగారులు ఎక్కడికమ్మా బయలుదేరారు అంది వంట మనిషి షాల్ తెచ్చి ఇస్తూ. పనుంది, ఇప్పుడే వస్తాను. మీరు చాలా నీరసంగా ఉన్నారు. నేను కూడా రానా మీ వెంట? అవసరం లేదు. పోనీ అమ్మాయిని తీసుకెళ్ళండి. అవసరం లేదని చెప్పడంలో నేనేమైనా చిన్నపిల్లనా? 10 సార్లు చెప్పి నేర్పడానికి నాకు తెలీదు. అసలే నీరసంగా ఉన్న భానుమతికి ఈ మధ్య ఊరుకునే కోపం వస్తుంది. యజమానురాలు గైమరడంతో వంట మనిషి కంగారుతో కిక్కురుమనకుండా వెళ్ళిపోయింది. కృష్ణప్రసాద్ ఇంట్లో లేడు. కారు కోసం వేచి ఉంటే ఎక్కడికి అని అడుగుతాడు. అందుకని భానుమతి తనే వీధిలోకి వచ్చి టాక్సీలో బయలుదేరింది. 1 నెలలో తనలో ఎంత మార్పు! తన వయసు, అనుభవం, హుషారు అన్నీ ఏమైపోయినాయో. మనసు నిండా ఒంటరితనం. సునీత కూడా తనకు లేకుండా పోతే వీల్లేదు. తన కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగదు. సునీతకి కాబోయే భర్త తనకి కన్న కొడుకు లేని లోటు తీర్చగలిగే వ్యక్తి అయి ఉండాలి. అల్లుడే కొడుకు అని తను ఎప్పుడో నిర్ణయించుకుంది. సునీత కాపురంలో, సునీత పిల్లల మధ్య తను నిశ్చింతగా వాళ్ల పాపల్లో ఒక పసిపాపగా మెలగాలి అని భావించింది. అదొక సుందరమైన స్వప్నం. అది చెదిరిపోకూడదు, పీడకల కాకూడదు.
ఆశించింది ఒకటైతే జరిగేది మరొకటి అయ్యే దురదృష్టం తనకి రాకూడదు. భానుమతి టాక్సీ పబ్లిక్ గార్డెన్స్లో దిగింది. తనే ముందు వచ్చింది. కిరణ్ ఆ చుట్టుపక్కల ఎక్కడా కనిపించలేదు. ఎదురుగా చిన్నపిల్లలు ఆటలాడుతున్నారు. భానుమతి వాళ్ళని చూస్తూ నిలబడింది. కిరణ్కి ఏమని చెప్పాలి? ఆ మనసులో సునీత పట్ల ఏర్పడిన అనురాగం మొగ్గని ఎలా తుంచాలి? దీనివలన అతనికి నష్టం కలగకూడదు. అతని భవిష్యత్తు పాడవకూడదు. భానుమతి లేచి పబ్లిక్ గార్డెన్స్లో అటు ఇటు తిరగసాగింది. పిల్లల్ని పెంచి పెద్ద చేయడం అంతా ఒక ఎత్తు, ఈ పెళ్లి సంగతి ఒక ఎత్తు. వాళ్ల మనసులు చిన్నబుచ్చుకోకుండా, తల్లి తండ్రి మీద గౌరవం చెడకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తగా, నేర్పుగా వారికి నచ్చ చెప్పాలి. సునీత కిరణ్తో మాట్లాడానని తన మాట ఇచ్చి కట్టుబడి ఉంది. కానీ ఆ కట్టుబడడానికి ఎంత బాధపడుతుందో తను ఎరగందేమీ కాదు. పిల్లల మనసులు స్వేచ్ఛా విహంగల్లా ఉంటాయి. వాళ్ళని బంధించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆ ఒత్తిడికి వాటిని తట్టుకోలేక మానసికంగా బెదిరిపోతారు. భానుమతి కిరణ్కి ఏ విధంగా నచ్చజెప్పడమా అని ఆలోచిస్తుంది. మస్క చీకట్లో వ్యాపించినాయి. దూరంగా ఆడుకుంటున్న పిల్లల్లో రూపురేఖలు కనిపించకుండా వాళ్ళు వేసుకున్న బట్టలు మాత్రం తెల్లగా కనిపిస్తున్నాయి. భానుమతి చెట్టుని ఆనుకుని నిలబడింది. దూరం నుంచి ఒక వ్యక్తి ఆదరాబాదరాగా ఇటే వస్తున్నాడు. అతని నడక హఠాత్తుగా పరుగులా మారింది. అతను కిరణ్ అని భానుమతి గమనించింది. దూరం నుంచి చెట్టు కింద మాత్రంగా స్త్రీమూర్తి కనిపిస్తుంటే కిరణ్కి వెర్రి సంతోషం వచ్చింది. అతను ఉత్తరం అయితే రాశాడు కానీ సునీత వస్తుందని ఏమాత్రం నమ్మకం లేదు. అందుకే అతను ఆశ్చర్యంగానే వచ్చాడు. అతనిలో ఆనందం, ఆశ్చర్యం, ఉద్వేగం, ఆవేశం అన్నీ ఉప్పెనలాగా వచ్చేసినాయి. అతని నడక పరుగులా మారింది. దగ్గరగా వచ్చిన అతను హఠాత్తుగా మీట నొక్కినట్లే ఆగిపోయాడు. చెట్టుకి ఆనుకుని నిలబడింది సునీత కాదు, భానుమతి. అతను ఒగురుస్తున్నాడు. నోటు మాట రానట్టు చూస్తున్నాడు. ఏం చెప్పాలో తెలియక తికమక పడుతున్నాడు. కిరణ్, భానుమతి తనే పలకరించింది. నమస్తే ఆంటీ. అమిత కంగారు పడిపోయాడు. తన ఉత్తరం సునీత చదవలేదా? ఆంటీ చేతికి అందిందా? అదేమిటి? ఆ దరిద్రపు వెధవ స్వయంగా సునీత చేతికిచ్చి వచ్చానని చెప్పాడే. కూర్చో కిరణ్. భానుమతి తను పచ్చగడ్డిలో కూర్చున్నారు. కిరణ్ కూర్చున్నాడు. ఆఫీస్ పని ఎలా ఉంది అడిగింది. మామూలే, మార్పేం లేదు. అతను ఎటో చూస్తున్నాడు. అతని ముఖం చూస్తుంటే భానుమతికి జాలి కలిగింది. అతని బాధ అంతటికి కారణం తనేనన్న విషయం గుర్తుకు వచ్చి మరీ బాధ కలిగింది. నువ్వు సునీతకి రాసిన ఉత్తరం అందింది కిరణ్, మామూలు స్వరంతోనే అంది. అతను చురుగ్గా తల తిప్పి చూశాడు. భానుమతి ఎటో చూస్తూ చెప్పింది. సునీత ఉత్తరం తెచ్చి నా చేతికిచ్చింది. ఏం చేయను మమ్మీ అంది. నేను వెళ్ళి కిరణ్తో మాట్లాడతాను అని చెప్పాను. అతను వింటున్నాడు. అతని చేతి వేళ్ళు పచ్చగడ్డిని లాగుతున్నాయి. ఆ వయసులో ప్రణయం పట్ల ఎంత ఉద్రేకం ఉంటుందో అది తెలిసిన పెద్దవాళ్ళు అడుగుతుంటే అంత సిగ్గుగానూ ఉంది. సునీత కనబడితే ఎన్నెన్నో మాట్లాడాలని అమిత సంసిద్ధమై ఉన్నాడు. కానీ భానుమతితో మాట్లాడడానికి అతను సిద్ధంగా లేడు. కిరణ్, నేను నీతో ఒక మాట స్పష్టంగా చెప్పడానికి వచ్చాను. చెప్పండి ఆంటీ. సునీతకి నీకు పెళ్లి జరుగుతుందని నేనెంతగానో అనుకున్నాను. మీ ఇద్దరి మధ్య చనువు ఉంది. ఆ కోరికతోనే నేను ప్రోత్సహించాను. నేను చేసింది పొరపాటని తెలిసింది. అందుకని నేనే స్వయంగా నీకు క్షమాపణ చెప్పుకోవడానికి వచ్చాను. ఎందువల్ల మా పెళ్లి జరగదాంటీ? కారణం ఏమిటి? నా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా? లేదు. మరి? భానుమతి జవాబు చెప్పలేదు. మీరు కారణం చెప్పండి ఆంటీ, నేను మళ్ళీ మీ కంటికి కనిపించను. కారణమా? భానుమతి జవాబు కోసం వెతుక్కుంటుంది. కిరణ్ ఆవేశంగా అన్నాడు. నా నడవడి గురించి అని నేను అనుకున్నాను. కానీ మద్రాసు నుంచి వచ్చినప్పటికంటే బాగానే ఉన్నారు. ఆ మంచి మార్పుకి మీరే కారణం. స్థితిగతులా అనుకుంటే ఎప్పటికంటే ఇప్పుడు నేను అధికంగానే ఉన్నాను. ఈ దావా గెలవడంతో ఆస్తి కూడా వచ్చింది. మరి నేను అర్హత పోగొట్టుకున్నది ఎందులో? భానుమతి మాట్లాడలేదు. ఒకవేళ మీరు నాకంటే మంచి సంబంధం మీ అమ్మాయికి చేయాలి అనుకుంటే అది కూడా నేను కాదనడం లేదు. కానీ సునీత స్వయంగా నాకు ఆ విషయం చెప్పాలి. సునీత తన ఇష్టపడుతున్నానని తనంతట తాను చెప్పే వరకు నేను నమ్మను. ఇవేవీ మీకు కారణాలు కాకపోతే ఇంకేదైనా అభ్యంతరం అయితే మీకు చేతులు జోడించి చెబుతున్నాను. ఆ అభ్యంతరం మీరు లక్ష్య పెట్టకండి. మమ్మల్ని విడదీయకండి ప్లీజ్. భానుమతి నిశ్చేష్టురాలైనట్టయింది. తను చెప్పాలనుకున్నవేవీ చెప్పకుండానే ఇతను తన మనసులోని మాట చెప్పాడు. ఇతను మా పెళ్లికి మీకున్న అభ్యంతరం ఏమిటి అని నిలదీస్తున్నాడు. భగవంతుడా, ఈ పిల్లలకి ఏమని చెప్పడం? భానుమతి డస్సిపోయినట్లుగా చూస్తుంది.
కిరణ్ లేచాడు. వస్తానంటీ, నేను అంకుల్తో మాట్లాడతాను. మిమ్మల్ని చూస్తుంటే ఏదీ చెప్పలేక బాధపడుతున్నట్లుగా ఉంది అన్నాడు. సంసార రథం ఎపిసోడ్ 5 సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.